ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైడ్ మ్యాప్. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ చూద్దాం. ఇందులో 5,000 పైచీలకు జాబులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకుంటే మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇందులో లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 4, లెవెల్ 3 శాలరీ అందించే ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. నేను నోటిఫికేషన్ అంతా చదవాలనుకోవట్లేదు. కేవలం కొన్ని మేజర్ పాయింట్స్ మాత్రమే మీకు చెప్తాను. అవి మీరు నోట్ చేసుకొని దాన్ని అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చిందో ఒకసారి ముందుగా చూద్దాం. 4వ తారీఖు 10వ నెల 2025 అంటే అక్టోబర్ నెలలో మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. ఆన్లైన్ ప్రాసెస్ 21/10/2025 నుంచి 20/11/2025 వరకు ఉంటుంది. లాస్ట్ డేటు 22/11/2025. మోడిఫికేషన్కి 23/11/2025 నుంచి 2/12/2025 వరకు మనకు టైం ఇస్తారు. ఈ టైంలో మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు వైడ్ మ్యాప్. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ చూద్దాం. ఇందులో 5,000 పైచీలకు జాబులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకుంటే మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇందులో లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 4, లెవెల్ 3 శాలరీ అందించే ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. నేను నోటిఫికేషన్ అంతా చదవాలనుకోవట్లేదు. కేవలం కొన్ని మేజర్ పాయింట్స్ మాత్రమే మీకు చెప్తాను. అవి మీరు నోట్ చేసుకొని దాన్ని అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చిందో ఒకసారి ముందుగా చూద్దాం. 4వ తారీఖు 10వ నెల 2025 అంటే అక్టోబర్ నెలలో మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. ఆన్లైన్ ప్రాసెస్ 21/10/2025 నుంచి 20/11/2025 వరకు ఉంటుంది. లాస్ట్ డేటు 22/11/2025. మోడిఫికేషన్కి 23/11/2025 నుంచి 2/12/2025 వరకు మనకు టైం ఇస్తారు. ఈ టైంలో మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మనకి లెవెల్ 6 పే స్కేల్ వచ్చేసి 35,400 బేసిక్ పే. అదేవిధంగా లెవెల్ 5 29,200, లెవెల్ 4 25,500. వీటి యొక్క బేసిక్ పే తర్వాత దీనికి వచ్చే హెచ్ఆర్ఏ అలవెన్స్లు అన్నీ కలిపి 35,400. లెవెల్ 6 పే 35,400కి మనకి 60,000 పైచీలకు అమౌంట్ నెట్ శాలరీ వస్తుందండి మనకి బై హ్యాండ్. అదేవిధంగా లెవెల్ 5 పే స్కేల్కి వచ్చేసి 50,000 పైగా మనకి జీతం వస్తుంది. ఈ జాబ్స్ చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఈ పోస్టు లెవెల్ 6 పోస్టు 35,400 పే స్కేలు. దీనికి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు మనకి ఎలిజిబుల్ ఏజ్గా ఉంది. అదేవిధంగా మొత్తం అన్ని ఆర్ఆర్బీలు చూసుకుంటే 161. కానీ ఇందులో మనకి దగ్గరగా ఉన్న ఆర్ఆర్బీలు ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్ కానీ, భువనేశ్వర్ కానీ, చెన్నై కానీ మనం 2 తెలుగు రాష్ట్రాల నుంచి అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి వీటికి అప్లై చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ స్టేషన్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వీళ్ళు 2 జనవరి 1993 తర్వాత మరియు జనవరి 1, 2008 మధ్యలో పుట్టినవారు ఎలిజిబుల్ అండి. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1990 జనవరి 2 నుంచి 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు అయితే 1988 నుంచి 2008 మధ్యలో పుట్టినవారు దీనికి ఎగ్జామ్కి ఎలిజిబుల్గా ఉంటారు. ఏజ్ రిలాక్సేషన్ మనందరికీ తెలిసిందే. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వీళ్ళకి ఆయా కేటగిరీల వారీగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ 2025 నవంబర్ 20 కంటే ముందే ఆయా కేటగిరీల వారీగా క్వాలిఫికేషన్ పొంది ఉండాలి. మీకు క్వాలిఫికేషన్ వివరాలు కూడా చెప్తానండి. ఇక ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి
250 మాత్రమే, 500 కాదండి. 500 అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరికీ 500 ఫీజుగా ఉంటుంది. ఇది మనం ఒకసారి ఎగ్జాము ఫస్ట్ స్టేజ్ అయిపోతే ఫస్ట్ సీబీటీ అయిపోయిన తర్వాత అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి, జనరల్ క్యాండిడేట్స్‌కి ₹400 మీరు ఏవైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్‌కి క్రెడిట్ చేస్తుంది ఆర్ఆర్‌బీ బోర్డు. అదేవిధంగా ₹250 పూర్తిగా మిగతా కేటగిరీల వాళ్ళకి రిఫండ్ చేస్తుంది. సీబీటీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రం ఇది రిఫండ్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ. అందరూ ఖచ్చితంగా ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వాలి. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వేరండి, ఓబీసీ వేరు, అదేవిధంగా ఈబీసీ వేరు. ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. దీన్ని ఒక 50,000 కంటే తక్కువ ఆదాయ పరిమితి ఉన్న వాళ్ళని ఈబీసీగా మనకి పరిగణిస్తుంది గవర్నమెంట్. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఆయా రాష్ట్రాల వారీగా కొన్ని తరగతులను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్గా రాజ్యాంగం మనకి ఇచ్చిన సవరణ మేరకు ఈ రిజర్వేషన్ కల్పించబడుతుంది 10%. ఇక మిగతా రిజర్వేషన్లు మీ అందరికీ తెలిసిందే అండి. ఆన్లైన్ అప్లికేషన్ సమయంలోనే ఆయా కులాల వారీగా, కేటగిరీల వారీగా ధృవీకరణ పత్రాలు సమర్పించవలసి ఉంటుంది. ఇందులో ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కులాల వారీగా ఆయా సర్టిఫికేట్లను మీరు ముందుగానే రెడీ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్కి కొన్ని పోస్టులకి ఖచ్చితంగా విజన్ స్టాండర్డ్స్ ఉండాలండి. అందులో ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ పారామీటర్ రెస్పెక్ట్స్, మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A2. అదేవిధంగా కొన్ని పోస్టులకి డిస్టెన్స్ 6/9/6/9 వితౌట్ గ్లాసెస్ అండి. నియర్ విజన్ 0.6 విజన్ కూడా, కలర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్, బైనాక్యులర్ విజన్ కూడా ఉండే విధంగా మనకి ఆ ఎలిజిబిలిటీ ఉండాలి. అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ మనకి CBT 1, అదేవిధంగా దీంట్లో ఫిల్టర్ అయిన తర్వాత CBT 2కి ఎలిజిబుల్ అవుతారు. CBT 2 ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ CBET ఉంటుందండి. ఈ 3 అయిపోయిన తర్వాత ఎవరైతే మెరిట్ లిస్ట్లోకి వస్తారో వాళ్ళకి మెడికల్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీకు పోస్ట్ కేటాయించబడుతుంది. అసలు ఫస్ట్ CBT ఎగ్జామ్లో మనకి సిలబస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది ఎగ్జామ్ డ్యూరేషన్ 90 నిమిషాలు, అంటే గంటన్నర సమయం ఇస్తారు. 100 క్వశ్చన్లు ఉంటాయి. ఇందులో 3 పార్టులుగా మనకి సిలబస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 40 మార్కులకి, మ్యాథమెటిక్స్ 30 మార్కులకి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులకి మనకి ఎగ్జామ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్జురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ టెగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఇవి మనకి మ్యాథమెటిక్స్లో సిలబస్గా ఉంటాయి. దాదాపు అందరూ 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇందులో సిలబస్ నుంచి క్వశ్చన్లు వస్తాయండి. మీరు 10th క్లాస్ బేసిక్ స్టాండర్డ్స్లో కొంచెం పట్టు సాధించినట్లయితే దాని ఓరియంటేషన్ బేసిక్స్తో పాటు మనకి అప్లికేషన్ ఓరియంటేషన్లో ఈ సమ్స్ ఉంటాయి. ఇక్కడ యాక్యురసీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి యాక్యురేట్ ఆన్సర్ కోసం మీరు ఎక్కువ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈజీగా దీన్ని గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అనలాగీస్, కంప్లీషన్ ఆఫ్ నెంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీసెస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, relationships, analytical reasoning, syllogism, jumbling, Venn diagrams, puzzle, data sufficiency, statement, conclusion, statement, courses of action, decision making, maps, interpretation of graphs, etc. ఇవి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో చాలా వరకు ఒక 30% సాధారణ విద్యార్థులు కూడా దీన్ని చూజ్ చేయగలరు. కాకపోతే మిగతా 70%లో మనం ఇంకొక 50% చేయగలిగితే మనం సర్వీస్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్లో కొంచెం పట్టు సాధించాలండి. దీనికోసం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనం దాన్ని ఎగ్జామ్ని క్రాక్ చేయగలం. ఇంకా జనరల్ అవేర్నెస్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్, అప్ టు 10th సిబిఎస్సి సిలబస్ వరకు ఉన్న జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో జనరల్ సైన్స్ రిలేటెడ్ అవి చదువుకోవాల్సి ఉంటుంది. దీనికి స్టేట్ ఎగ్జామ్ బుక్స్ లేదా సిబిఎస్సి సిలబస్ ద్వారా మీరు ఆయా సైన్స్ సంబంధిత NS, సోషల్,
ఇటువంటి క్వశ్చన్లన్నీ కూడా చదవాల్సి ఉంటుందండి. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా, UN, United Nations and other important world organizations, environmental issues concerning India and world at large, basics of computers and computer applications, common abbreviations, transport system in India, Indian economy, famous personalities of India and world, flagship government programs, flora and fauna of India, ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా. ఈ విధంగా మనకి జనరల్ అవేర్నెస్ సిలబస్ని కంపోజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా డైలీ యాక్టివిటీస్ని మనం వాచ్ చేయాలండి. పేపర్ చదువుకోవడం, దాని ద్వారా కరెంట్ ఈవెంట్స్ని నోట్స్ రాసుకోవడం, దాని రిలేటెడ్ బేసిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్కువ శాతంలో దిగుమతి చేసుకుంటున్నాం. దీన్ని చేసుకోవద్దని ట్రంప్ మన మీద సుంకాలు విధించడం జరుగుతుంది, టారిఫ్స్ వేస్తున్నారు. అయితే ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి మనకి ఉన్న అగ్రిమెంట్స్ ఏంటి, ఇలాంటివి దీన్ని బేసిక్గా ప్రజెంట్ కరెంట్గా కూడా రెండింటిని చూసుకోవాలి. అదేవిధంగా WHO, యునైటెడ్ నేషన్స్, ఇంకా G7, G8, ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్నెస్ని కవర్ చేసే అవకాశం ఉంటుంది. స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి స్టేజ్ 2లో మనకి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత స్టేజ్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. దీన్ని 15 టైమ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్, ఎవరైతే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరిలో పోస్టులు ఎన్ని ఉంటే దానికి 15 టైమ్స్ కేటగిరీల వారీగా మనకి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి CBTకి పంపిస్తారండి. ఇందులో మళ్ళీ సేమ్ అదే విధంగా ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 నిమిషాలు మాత్రమే. క్వశ్చన్స్ ఇక్కడ పెరుగుతాయి, 120 క్వశ్చన్లు ఉంటాయి. అక్కడ 100 ఉంటే ఇక్కడ 120 వస్తాయండి. ఇది జనరల్ అవేర్నెస్ 50గా ఉంటుంది, అక్కడ 40. మ్యాథమెటిక్స్ వచ్చేసి 35, అక్కడ 30. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35, అక్కడ మనకి 30. అంటే దానికి దీనికి 20 మార్కులు పెరుగుతాయి, కానీ టైం సేమ్. అంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే యాక్యురసీ పెరగాలి, ఖచ్చితత్వం పెరిగితేనే దీన్ని మనం గెట్ ఇన్ అవ్వచ్చు. కాబట్టి అదే సిలబస్ ఉంటుంది. దాంట్లో ఇంకొంచెం డెప్త్గా మనకి క్వశ్చన్స్ వివిధ కేటగిరీలుగా వస్తాయి కాబట్టి ఇంకొంచెం డెప్త్గా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్టేజ్లో కూడా మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 40% రావాలి, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీ 30%, ఎస్సీ 30, ఎస్టీ 25. ఇవి మినిమం మార్క్స్. ఇవి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మెరిట్ కన్సిడర్ చేసి టాప్లో ఉన్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి 15, స్టేజ్ 1కి అయితే 15 అంటే వేకెన్సీస్ ఇంటూ 15 తర్వాత దీనికి పిలుస్తారండి సెకండ్ స్టేజ్కి. తర్వాత CBAT కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీన్ని అన్ని కేటగిరీల వారీగా ఆయా కేటగిరీల వారీగా మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ CBT టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది అన్నింటికి ఉండదండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఈ టెస్ట్ లేదు. అదేవిధంగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కూడా లేదండి. మిగతా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్కి ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీన్ని మీరు అందరూ ఒకసారి తెలుసుకోవాలి. అంటే అన్నిటికీ ఉందనుకుని కొంతమంది భయపడతారు, అలా ఏం లేదు. కొన్ని పోస్టులకి మీరు అనుకున్న పోస్టులకి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అంతా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది అసలు ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ RRB అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ మనం డీటెయిల్స్తో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేటింగ్ అకౌంట్ విత్ RRB చేసుకున్న తర్వాత ఐడెంటిటీ అథెంటికేషన్, జనరల్ గైడ్లైన్స్, లైవ్ ఫోటో క్యాప్చరింగ్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఒక రిజిస్టర్డ్ నెంబర్ వస్తుంది. ఇక వేకెన్సీ లిస్ట్ చూద్దామండి. నేను అన్నీ చెప్పను మీకు. మనకి తెలుగు రాష్ట్రాల దగ్గరలో ఉన్న కొన్ని బోర్డులు మాత్రం చూద్దాం. అది ఫస్ట్ భువనేశ్వర్ చూద్దాం. భువనేశ్వర్లో స్టేషన్ మాస్టర్,
మొత్తం 14, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 201, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 16, మొత్తం 231 పోస్టులు ఉన్నాయండి. అయితే ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ లెవెల్ 6th సిపిసి పోస్ట్ లేదు. ఇక్కడ వివిధ కేటగిరీల వారీగా ఈడబ్ల్యూఎస్ ఓవరాల్గా వచ్చేసి 53 పోస్టులు, ఓబీసీ 56, ఎస్టీ 21, ఎస్సీ 37, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 64, మొత్తం 231 పోస్టులు మనకి ఆర్ఆర్బి భువనేశ్వర్లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక దగ్గరగా ఉన్న బోర్డు ఆర్ఆర్బి చెన్నై. ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు మొత్తం 6 ఉన్నాయి. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ 2, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 17, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 108, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 1, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 50, మొత్తం 187 పోస్టులు ఉన్నాయండి వివిధ కేటగిరీల వారీగా. అయితే నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవి చెప్పట్లేదు, అవి కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇక మెయిన్ మన సికింద్రాబాద్ బోర్డుకి వచ్చేసి ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. 396 పోస్టులు మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 34 పోస్టులు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 12, సౌత్ సెంట్రల్ రైల్వేలో 62, గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే అత్యధిక పోస్టులు అండి, 137 పోస్టులు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో, సౌత్ సెంట్రల్ రైల్వే కూడా 53 పోస్టులు. అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ 71, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 22, ఎస్సీఆర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే 5, మొత్తం 396 పోస్టులు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ 40 పోస్టులతో ఆర్ఆర్బి సికింద్రాబాద్ హైయెస్ట్ పోస్టులను కలిగి ఈ నోటిఫికేషన్లో మంచి నోటిఫికేషన్గా నిలుస్తుందండి. సో ఫ్రెండ్స్, అందరూ కూడా ఈ నోటిఫికేషన్లో చాలా విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను. అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఏపీపీఎస్సీ ద్వారా విడుదలయ్యే గ్రూప్ 1, గ్రూప్ 2లు, అదేవిధంగా టీఎస్పీసీ గ్రూప్ 1, గ్రూప్ 2లో చాలా వరకు ఎగ్జామ్ కండక్ట్ అయిపోయి రిజల్ట్స్ వస్తాయి. కొత్త నోటిఫికేషన్ కోసం ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆర్ఆర్బి నోటిఫికేషన్ మీద లుక్ వేయండి. ఎందుకంటే లెవెల్ 6th సిపిసి జీతాలు బాగుంటాయి, రైల్వే సెక్యూరిటీ బాగుంటుంది. కాబట్టి గ్రాడ్యుయేట్ మినిమం క్వాలిఫికేషను, అదేవిధంగా స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే లెవెల్ 5th పోస్టు ఏదైనప్పటికీ రెండు కూడా బాగుంటాయి. ఈ రెండింటి మీద మీరు ఒకసారి దృష్టి పెట్టి 20/11/2025లోగా మీరు అప్లై చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించాల్సిందిగా కోరుచున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.